మిత్రులకు శైబ్లాస్లకు నమస్కారం. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త. మిత్రులారా, జై భవానీ వీర శివాజీ, శంభాజీ వీరత్వాన్ని మనం చావా సినిమాలో చూసాం. అలాంటి వీరులు ఈ దేశంలో ఎంతో మంది పుట్టారు. ఔరంగజేబ్ శంభాజీని ఎంత హింసించి గోర్లు తీసేసి తన చర్మం ఉడదీసినా కానీ ఇస్లాంలోకి మారలేదు. అలాంటి ఒక వీరుడు, ఆయన కన్నా శంభాజీ కన్నా ఒక 150 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటి నుంచి 600 సంవత్సరాల క్రితము ఒక మహానుభావుడు సంత్ రవిదాస్. ఆ సంత్ రవిదాస్ని కూడా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి సికందర్ ఖాన్ లోడి తీసుకెళ్లి చాలా హింసలు పెట్టాడు. నువ్వు ఇస్లాంలోకి మారితే నిన్ను వదిలేస్తాను, లేకపోతే మీ కమ్యూనిటీని మొత్తం చంపేస్తానని చెప్పి వాళ్ళ కమ్యూనిటీని తెచ్చేసి మొత్తం కూడా వాళ్ళనందరినీ ఆయన కళ్ళ ముందు హింసించాడు. వాళ్ళనందరినీ ఎద్దులు చంపే దగ్గర తోలు పనులు చేపిస్తూ క్రూరంగా హింసించాడు. అయితే ఈ సికందర్ ఖాన్ లోడి ఒకరోజు సంత్ రవిదాస్ గారి మీదకి ఏనుగుని తొక్కడానికి పంపిస్తే ఆ ఏనుగు సంత్ రవిదాస్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఏనుగు శిరస్సు వంచి సంత్ రవిదాస్ గారికి నమస్కరించడము, అట్లా ఆ సంత్ రవిదాస్ గారు భక్తి ఉద్యమంలో భారతదేశం మొత్తం కూడా ఆయన భక్తి ఉద్యమంలో ఎంతో మంది భక్తులను సంపాదించాడు. అలా భారతదేశం మొత్తం కూడా ఆయన్ని వదిలిపెట్టమని భారతదేశం మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ఒక చెమార్. మనం ఈరోజు మాదిగా అంటున్నాం కదా, అలాంటి ఒక చెమారు ఆయనని ఎన్ని హింసలు పెట్టినా కానీ ఇస్లాం ధర్మంలోకి మారలేదు, ఇస్లాం మతం స్వీకరించలేదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న విషయాలకి వీడియోలలో పెడుతున్నారు, మా మా పూర్వీకుల్ని గుళ్ళోకి రానియలేరు, మేము మతం మారినాము అని చెప్పేసి. కానీ మన ఇదే ఎస్సీ కమ్యూనిటీలో, మాదిగ జాతిలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు. ఈ జాతి గురించి, ఈ జాతిని వదలకుండా, మతం మారకుండా నిలబడి పోరాడిన వాళ్ళు. కానీ ఈరోజు పోరాడలేక మడమ తిప్పి పిరికి పందల్లా మారిపోతున్న, మతాలు మారుతున్నటువంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త. జై జాంబవంత, జై సంత్ రవిదాస్, జై భవానీ వీర శివాజీ.